ఓం శ్రీ గురుభ్యో నమః. గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం అశ్విని నుండి ఆశ్లేష నక్షత్రం వరకు గల జాతకులు ఏ ఏ వృక్షాలను పూజించాలని చెప్పి ఇంతకు ముందు ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ షార్ట్ వీడియోలో మఖా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు గల జాతకులు గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం ఏ ఏ వృక్షాలను పూజించాలనేటువంటి విషయాన్ని సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే మఖా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పూజించాలి. పొబ్బా నక్షత్ర జాతకులు మోడుగు చెట్టును పూజించాలి. అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులు జువ్వి చెట్టును పూజించాలి. హస్తా నక్షత్ర జాతకులు పాట చెట్టును పూజించాలి. ఇక చిత్రా నక్షత్ర జాతకులు మారేడు చెట్టును పూజించాలి. స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పూజించాలి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులు చెట్టును పూజించాలి. అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టును పూజించాలి. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అడవి గానుగు చెట్టును పూజించాలి. మూలా నక్షత్ర జాతకులు వేగిరి చెట్టును పూజించాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మెట్ట తామర చెట్టును పూజించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టును పూజించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పూజించాలి. కనిష్ట నక్షత్ర జాతకులు జమి చెట్టును పూజించాలి. ఇక శతభిష నక్షత్ర జాతకులు కడిమి చెట్టును పూజించాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టును పూజించాలి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు రావి చెట్టును పూజించాలి. ఇక చివరిగా రేవతి నక్షత్ర జాతకులు ఇప్ప చెట్టును పూజించాలి. ఈ విధంగా ఆయా నక్షత్ర జాతకులు ఆయా వృక్షాలని పూజించడం వలన గ్రహదోషాలు తొలగిపోవడమే కాకుండా ఆయువు కూడా వృద్ధి అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.